వాడికి ఒక హిట్ ఇవ్వండి, బ్లాక్ బస్టర్ ఇవ్వండి అని అడిగాను. దాని తర్వాత తెలిసింది భాగ్యశ్రీ కూడా అదే అడిగిందంట, నాకు ఒక హిట్ ఇవ్వండి, బ్లాక్ బస్టర్ ఇవ్వండి అని. సో ముందుగా వెంకటేశ్వర స్వామికి నా థ్యాంక్స్, నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ స్వామి. తర్వాత థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది నా పెద్ద అబ్బాయి తారక్ అడిగినగానే ఆ బిగినింగ్ స్టేజ్లో ఈ సినిమాని ఒక ఇంట్రెస్ట్లో పట్టుకోవాలి, దీన్ని ఎలా అని నేను కానీ, డైరెక్టర్ కానీ, అఖిల్ కానీ, నాగవంశీ కానీ, నవీన్ ఎడిటర్, దీన్ని ఇంట్రెస్ట్ సినిమాలోకి తీసుకెళ్ళిపోవాలి, ఎవరు బాగుంటారు అది చెప్తే, ఇది చెప్పాలి, ఈ వాయిస్ ఓవర్ చెప్పాలి అనగానే అందరూ తారక్ అన్నారు. అండ్ తారక్ని అడిగినగానే తారక్ చేశాడు ఇది. థ్యాంక్ యూ తారక్, థ్యాంక్ యూ ఫర్ దిస్. జస్ట్ మేబీ 1.5 year క్రితం తండేల్ సక్సెస్ మీట్కి వెళ్ళాం. మళ్ళీ సంవత్సరం తిరిగేసరికి ఇంకో సక్సెస్ మీట్. ఇద్దరు నా 2 కళ్ళు లాంటి వాళ్ళు. సో మళ్ళీ వెంకటేశ్వర స్వామికి థ్యాంక్ యూ. సో ఈ 2 జరిగాయి. సో వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలి అంటే, నాకు ఈ సినిమాలో పరిచయం వాళ్ళు చాలా తక్కువ. జస్ట్ ఒక ఎడిటరు నాగవంశీ, ఇట్లా డైరెక్టరు రాంబాబు, బృందా మాస్టరు, ఇట్లా కొంతమంది పరిచయం అయ్యారు. అండ్ అఫ్కోర్స్ శివాజీ, బ్రహ్మాజీ వీళ్ళందరూ ముందు నుంచి తెలుసు నాకు. భాగ్యశ్రీ కూడా ఈ మధ్యనే సినిమా అంతా అయిపోయిన తర్వాత కలిశాను. ఈశ్వరీరావు గారిని కూడా ఇప్పుడే కలుస్తున్నాను. సో నాకు చాలా అసూయగా ఉందండి వీళ్ళందరినీ చూస్తుంటే. అంటే ఇంత సినిమాని ప్రేమించి చేశారు ఇది. ఈ సినిమా హిట్ అవ్వాలి అని వీళ్ళందరూ చేశారు. ఈ టీం వర్క్ కనపడుతుంది. నాకు కొన్ని సినిమాలు గుర్తుకొస్తున్నాయి నా కెరియర్లో. నాకు బాగా గుర్తుకొచ్చే సినిమా శివ, ఇలాగే చేసాము. నిన్నే పెళ్ళాడతా కూడా ఇలాగే చేసాము. అన్నమయ్య కూడా ఇలాగే చేసాము. అందరం కలిసి అంటే ఒకటైపోయాం. ఈ సినిమాని ఎట్లయినా సరే అక్కడ తీసుకెళ్ళి పెట్టాలని. ఇది కనపడుతుంది నాకు వీళ్ళందరినీ చూస్తుంటే ఇక్కడ. అండ్ అందుకనే చాలా జెలస్గా, అసూయిగా ఉంది. నాకు ఈ మధ్యన ఈ ఎక్స్పీరియన్స్ రావట్లేదు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సచ్ అన్ ఎక్స్పీరియన్స్. అండ్ I want to thank each and every technician behind this. Technician, production, art, whoever it is. అందరూ నేను కలవని వాళ్ళని అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ మీ అందరికీ నమస్కారం పెడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కలిసిన వాళ్ళలో బాగా ఎక్కువ కలిసింది డైరెక్టర్ నందు అండ్ ఎడిటర్ నవీన్. వీళ్ళిద్దరూ నాకు బాగా క్లోజ్ అయ్యారు. ఇద్దరు, నేను జనరల్గా వర్డ్స్ వాడను. ఇద్దరు మన నాగవంశీ అన్నట్టు ఇద్దరు సైకోలే టోటల్. ఇద్దరే. బట్ సైకో ఫర్ ద ఫిల్మ్. దే ఆర్ బోత్ సో. ఒక ఫిల్మ్ని లవ్ చేస్తే ఎంతగా చేస్తారో అర్థమైంది నాకు. నందు ఇంటికి వచ్చి సీన్స్ గురించి డిస్కషన్ పెట్టేవాళ్ళం. నందు ఈ సీన్ ఇలా చేస్తే బాగుంటుంది కదా అని నేను స్టార్ట్ చేసేవాడిని. స్టార్ట్ చేస్తే అలా ఉండిపోయేవాడు. ఏంటి, నేను అఖిల్ని అడిగాను, ఏంటి ఏం మాట్లాడేంటి ఈయన, నేను ఏదో సీన్ అంటే, లేదు నాన్న ఆల్రెడీ ఇంకో సీన్ రాస్తున్నాడు లోపల అని. అండ్ నందు ఈజ్ సచ్ అ గుడ్ రైటర్. ఇమ్మీడియట్గా ఫెంటాస్టిక్. ఐ మీన్ ఆ బయటికి వెళ్ళి, ఈ రూమ్ నుంచి బయటికి వెళ్ళేటప్పటికి మళ్ళీ వచ్చేసి